రైట్ ఇక టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ లోకి చూసుకున్నట్లయితే అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనే డిమాండ్తో గులాబీ దళం దండోరా మోగించింది. మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతు మహాధర్నా నిర్వహించింది. ఈ మహాధర్నాకు మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను చూశారు. మహాధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతుల నుంచి సన్నవట్టను కొనుగోలు చేసి 2 నెలలు దాటినా ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదని మండిపడ్డారు. రేవంత్ సర్కారు పంట రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదన్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా మహాధర్నాకు తరలివచ్చారని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు గుర్రుగా ఉన్నారని, అలవి కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెబుతారన్నారు. బోనస్ ఇస్తామని కుర్రీలు పెట్టి అది కూడా ఇవ్వకుండా సర్కారు రైతుల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగలా మార్చితే కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని తిరిగి కుదేలు చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచారి అందిస్తారు. రంగాచారి చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. మెదక్ జిల్లా రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక రకంగా పెద్ద ఎత్తున గళం విప్పారని చెప్పవచ్చు. ఈ రోజు మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతు మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు స్థానిక మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, అట్లాగే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్ తో పాటు ఇంకా పలువురు హాజరయ్యారు. అట్లాగే సేరి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా తరలి రావడం జరిగింది. ముఖ్యంగా రైతులు తరలి రావడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అయితే అందులో వాళ్ళలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఈ సభ ద్వారా కనిపించిందని చెప్పవచ్చు. అక్కడికి వచ్చినటువంటి చాలా మంది రైతులు వాళ్ళ ప్రాంతాలకు సంబంధించిన ఎంతమందికి రైతులకు రుణమాఫీ కాలేదు అని వాళ్ళు చాలా స్పష్టంగా ఆ ప్రాంతాలకు సంబంధించిన రైతుల జాబితాలను తీసుకుని అక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన పిఎస్సిఎస్ లకు సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి రైతులు, అట్లాగే బ్యాంకుల్లో ఎంతమందికి ఇంకా రుణమాఫీ కాలేదు అనే ఒక జాబితాలను ఒక్కొక్క ఊర్లో దాదాపు 100 నుంచి 200 మంది రైతులకు ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కానట్టుగా అఫీషియల్ గా తీసుకున్నటువంటి జాబితాతో కూడినటువంటి వాళ్ళంతా కూడా అవి తీసుకుని వచ్చి ఇక్కడ వచ్చినటువంటి మంత్రులకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్యంగా అంటే మాకు ఇంకా రుణమాఫీ కాలేదు, ప్రభుత్వం ఏమో రుణమాఫీ చేసిందని చెప్పి ప్రకటిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రుణమాఫీ జరిగిపోయిందని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి రైతులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు అక్కడ హరీష్ రావు మాట్లాడుతూ ఆయన ఇక్కడ ఎంతమందికి రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు అని చెప్పి ఆయన అడిగిన సందర్భంలో దాదాపు సభకు వచ్చినటువంటి 80 నుంచి 80% మంది రైతులు తమ చేతులు పైకెత్తి వాళ్ళు మాకు రుణమాఫీ కాలేదు అని చెప్పినటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. ఇక రైతు భరోసాకు సంబంధించి విషయం కూడా ఆయన అడగడం జరిగింది. రైతు భరోసా ఎంతమందికి వచ్చింది అని అడిగిన సందర్భంలో కూడా చాలా మంది రైతులు తమకు రాలేదు అని చెప్పి చేతులెత్తి చూపించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అంటే చాలా స్పష్టంగా అక్కడికి వచ్చినటువంటి రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏమిటంటే ఇంకా రుణమాఫీ అనేది తమకు కాలేదు, రైతు భరోసా అనేది కొద్దిమంది రైతులకు 1-2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే వచ్చింది అని చాలా స్పష్టంగా అక్కడికి వచ్చిన రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు, అట్లాగే నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అట్లాగే మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ షేరిసి సుభాష్ రెడ్డి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బట్టి జగపతి, కంఠారెడ్డి, ఇట్లా చాలా మంది మాట్లాడారు. అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పరిస్థితి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతులను ఎట్లా ఈ ప్రభుత్వం మోసం చేసింది, రేవంత్ రెడ్డి ఎట్లాంటి హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా ఆయన
ప్రజల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు. ఈ అన్ని విషయాల మీద కూడా ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదిస్తే తప్ప, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తే తప్ప మళ్ళీ ప్రజలకు ఒక మంచి రోజులు వచ్చే పరిస్థితి లేదని, ఈ చీకటి రోజుల నుంచి మళ్ళీ వెలుగునిచ్చే ఒక రోజుల్లోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణంలో ఈ రైతు ధర్నా జరిగింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి. టాప్ 4 న్యూస్ లో ఇప్పుడు టాప్ 2 న్యూస్ చూడబోతున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారు మోసపు ముసుగు తొలగిపోయింది. మోడీపై పోరాటం చేస్తాం, బీజేపీ ప్రభుత్వం మెడలు వంచుతామంటూ చేసినవన్నీ ఒట్టి పగబలనని తేలిపోయింది. నిన్నటిదాకా రిజర్వేషన్ల పెంపునకు ఇంతవరకైనా వెళ్తామని హడావిడి చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఢిల్లీలో బేల పలుకులు పలికారు. చేతగాని తనని బయటపెట్టుకున్నారు. ఢిల్లీలో నిర్వహించినటువంటి బీసీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలను పరిశీలిస్తే రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదనేది తేలిపోయింది. ఒకరేమో కేంద్రం కోర్టులోకి బంతిని నెడితే మరొకరు ప్రధాని పదవికి బీసీ రిజర్వేషన్లను ముడిపెట్టారు. ఈ రెండు ఇప్పట్లో జరిగేవి కావనేది స్పష్టం. కాబట్టి బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ సర్కారు 6 నెలలుగా ఆడుతున్నదంతా ఉచిత డ్రామానే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లుగా తమను మభ్యపెట్టారని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను వీలైనంత మేరకు మోసం చేసుకుంటూ మభ్యపెట్టుకుంటూ కాలం గడుపుతోంది. చివరికి ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది. రేవంత్ వ్యాఖ్యల ప్రకారం 2029 వరకు బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని స్పష్టమవుతుందన్నారు. ఈ మాత్రం దానికి హడావిడి ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీసీలను ఎందుకు మోసం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటు బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట చేసినటువంటి ధర్నా మొత్తానికి అటర్ ఫ్లాప్ అయింది. అలాగే ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ లేనది అనేది చాలా మందికి అర్థమవుతున్నటువంటి విషయం. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు మరింత సమాచారం. లివిల్, చెప్పండి. నిన్న ఏదైతే బీసీ ధర్నా అంటూ అడవి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. బీసీ రిజర్వేషన్లు ఉత్త డొల్లా అని మరొకసారి చేసి చెప్పింది. నిన్న ఏదైతే జంతర్ మంతర్లో చేసిన ధర్నా పూర్తిగా అటర్ ఫ్లాప్ కావడంతో దానికి సాకులెత్తుకునే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పడింది. అందులో భాగంగానే నిన్న చేసిన ధర్నాతో బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని ఈ సందర్భంగా తేల్చుకుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ ఏదైతే మేము చేయాల్సింది చేసినాం, మేము లాస్ట్ డెస్టినేషన్ లో ధర్నా చేసినాం. ఇంకా రిజర్వేషన్లు అనేది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కనుక కేంద్ర ప్రభుత్వం చేస్తే అయితే, లేకుంటే లేదు. ఎన్నికలు ఎలా చేయాలో మాకు తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము ముందుకెళ్తాం. ఇప్పటికే రిజర్వేషన్ల అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. కానీ రిజర్వేషన్ల అంశం మా చేతుల్లో లేదు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే మేము చేయాల్సింది చేసామని చెప్పేసి పూర్తిగా చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని అందరూ తీసుకొచ్చి ఆనాడు ఎలక్షన్ల కోసం, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తగతలాడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అదే బీసీలను ఇవాళ నమ్మించి సముద్రంలో విడిచిపెట్టిందన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. ఇవాళ నిన్న చేసిన ఏదైతే ధర్నా ఉందో దానికి కాంగ్రెస్ పెద్దలు ఎవరు రాకపోవడమే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే బీసీల పట్ల వారికి చులకన భావం, బీసీలు అంటే వారికి ఏమాత్రం కూడా గౌరవం లేదు, బీసీ రిజర్వేషన్ల పట్ల వారికి ఏమాత్రం కూడా ఆసక్తి లేదు. కనుకనే నిన్న రాహుల్ గాంధీ రాలేకపోయారు. అదే ఖర్గే, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే కూడా నిన్న ఇక్కడికి రాక అదే పార్లమెంట్ పక్కనే కూతవేటు దూరంలో ఉన్న పార్లమెంట్ లో ధర్నా చేయడానికి మొగ్గు చూపిన ఖర్గే అక్కడ జంతర్ మంతర్ లో పెద్ద ఎత్తున జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నా కూడా రాలేదంటే బీసీల పైన వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వచ్చి రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ ఇది లాస్ట్ డెస్టినేషన్, మేము చేయదర్శిని మేము చేసినాం, రిజర్వేషన్ల అంశం ఇవాళ కేంద్రం చేర్చాల్సి ఉందంటే కేంద్రం పైన నెట్టిర్రు, మీరు బాల్ అంతా కూడా కేంద్రం కోర్టులోకి నెట్టి కేంద్రమే చూసుకుంటుందంటే వీరికి ఏమాత్రం కూడా రిజర్వేషన్ చేయాల్సిన పని లేదు, చెయ్యం మేమన్న చందంగా వివరించారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వచ్చింది. ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్ అంశం వల్ల ఇది కాదు, 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే 9th షెడ్యూల్ తో పెట్టడమే కాకుండా
పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటేనే ఈ రిజర్వేషన్లు సాధ్యమైతే, లేదంటే తూతు మంత్రంగా చేస్తే ఇది కోర్టులోకి వెళ్తే కోర్టు కొట్టేస్తుంది, దీనివల్ల బీసీలు నష్టపోతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. గతంలోనే ఏదైతే వీళ్ళు తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారో అది గతంలోనే బీఆర్ఎస్ సర్కార్ ఆనాడే చేసింది. కానీ దాన్ని మళ్ళొక్కసారి మసిపూసి మారడికాయ చేస్తానన్న చందంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని బీసీ అంతా కూడా ఇవాళ పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తిగా ఎన్నికల కోసం మేము అనేక హామీలు ఇచ్చాము, ఏ ఒక్క హామీని కూడా మేము అమలు చేయమన్న చిన్నంగానే వాళ్ళ మరొకసారి వివరించింది. ఏమైతే గతంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం చేయాల్సిన ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయలేదు కనుక ఈ బీసీ రిజర్వేషన్లు కూడా వాళ్ళు అమలు చేయలేమని కూడా తేల్చి చెప్పిన సంగతిని వాళ్ళ బీసీలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్ర మండిపడుతున్నాయి. ఇప్పటికైనా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ముందు కొట్లాడాలి. కేంద్ర పార్లమెంట్ లో ఈ రాహుల్ గాంధీ ఒక బిల్లు ఏదైతే ప్రైవేట్ పిటిషన్ ఇచ్చి అక్కడ చర్చించాలి, ఒక తీర్మానం చేసి కేంద్రంపై పోరాటం చేయాలి. కానీ ఈ విధంగా తూతు మంత్రంగా చేస్తే మాత్రం బీసీల రిజర్వేషన్ రావు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కనుక కేంద్రంపై పోరాటం చేయాల్సిందైతే ఖచ్చితంగా ఇండియా బ్లాక్ అందరూ కలుపుకొని ముందుకెళ్లాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరొకసారి బీసీ ద్రోహిగా మిలిగిపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీసీ సంఘాలు మండిపడుతున్న తీరుగైతే ఇవాళ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ బీసీలకైతే మరొకసారి మొండి చెయ్య కనిపించింది. రిజర్వేషన్ అంశాన్ని పూర్తిగా పక్కదారి పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ. ఇక టాప్ 3 న్యూస్ చూసినట్లయితే తెలుగు సినిమా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి బంధు పిలుపుతో ఎక్కడి షూటింగ్లో అక్కడ నిలిచిపోయాయి. ఫిల్మ్ కార్మికులకు 30% వేతనాలు పెంచాలనే డిమాండ్తో 4గో రోజు బంద్ కొనసాగుతుండగా వివిధ సంఘాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో 4గో రోజు హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి చిన్న నిర్మాతల సమావేశం ముగిసింది. వారి సమావేశంలో చిన్న నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ సినీ కార్మికుల వేతనాలు 30% పెంచితే ఆ నిర్ణయాన్ని చిన్న సినిమాలకు వర్తించకూడదన్నారు. ఇప్పటికే చిన్న నిర్మాతలు మార్కెట్లో లేక ఇబ్బంది పడుతున్నారని, ఏడాదికి ఎక్కువ సినిమాలు చేసేది వాళ్ళేనని సి కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పెద్ద నిర్మాతల నిర్ణయాలను తమపై రుద్దొద్దని, 2 రోజుల్లో సమసిపోతుందని ఆశిస్తున్నానని, కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరవద్దని సి కళ్యాణ్ సూచించారు. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా ఫిలిం ఛాంబర్ నుంచే సంప్రదింపులు జరపాలని, ఇండస్ట్రీకి అంతా మంచి జరగాలని చదలవాడ శ్రీనివాసరావు కోరారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న నిర్మాతల పరిస్థితి బాగోలేదని, నిర్మాతలు కార్మికులు కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని, అందరం కలిసి ఒక కుటుంబంగా కలిసి పనిచేద్దామని చదలవాడ చెప్పారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. ఫిలిం ఫెడరేషన్ మరియు నిర్మాతల మండలి 2 యూనియన్ల మధ్య సమావేశం ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో జరుగుతుంది. ఫిలిం ఫెడరేషన్ కి వాళ్ళకున్న కొన్ని అనుమానాలు అయితే కొన్ని ఉన్నాయి. నిన్న నిర్మాతలు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండస్ట్రీకి ఏది ఫెడరేషన్ ద్వారా అనే కొన్ని విషయాలు మాత్రం నిర్మాతలు ప్రొడ్యూసర్ మన గిల్డ్ ముందు ఉంచడం జరిగింది. నిర్మాతల గిల్డ్తో పాటు ఈ ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ కలిసి ఇండస్ట్రీకి ఈ 24 క్రాఫ్ట్స్ ద్వారా అదే ఫెడరేషన్ ద్వారా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నింటినీ కొన్ని ప్రాబ్లమ్స్ ని రెక్టిఫైట్ జరిగింది. ఆ రెక్టిఫైట్ అయిన ప్రాబ్లమ్స్ వీళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. దాని మీద కొన్ని మాకు ఈ అర్థం కావట్లేదు, ఫెడరేషన్ సభ్యులు మాకు ఈ కొన్ని అర్థం కావట్లేదు, వీటి మీద సమస్యలు ఎలాంటి సమస్యలు అనేది మాకు పూర్తిగా అవగాహన రావట్లేదని ఉద్దేశం అని ఒక సమస్యను లేవనెత్తడంతో ఈ రోజు ఫిలిం ఫెడరేషన్ మరియు నిర్మాతల మండలి ఇప్పుడు కొంతసేపటి క్రితమే ఫిలిం ఛాంబర్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వేడిగా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇండస్ట్రీకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఫెడరేషన్ ద్వారా. ఫెడరేషన్ లో చాలా మంది నైపుణ్యం లేని కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ ద్వారా మేము ఎంతో నష్టపోతున్నాం అని చెప్పి నిర్మాతలు అంటూనే ఉన్నారు. అలాగే కాకుండా చిన్న నిర్మాతలు వాళ్ళు కనుక మీరు కనుక ఎలాంటి రేట్లు పెంచినా మేము చిన్న నిర్మాతలు సినిమాలు తీసే పరిస్థితిలో లేము. ఇప్పటికీ చిన్న సినిమా బన్నీవాస్ లాంటి నిర్మాతలు కూడా మేము చిన్న సినిమా చేస్తుంటే 10-12 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా నిర్మాతల మీద పడుతుంది. ఒక చిన్న సినిమా అంత ముందు 1-2 కోట్లు చేసే చిన్న సినిమా ఇప్పుడు దాదాపు 10 కోట్ల పైన అవుతుందంటే ఖర్చులు ఎలా పెరిగాయి. 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ఫెడరేషన్ వాళ్ళు పనిచేస్తున్న కార్మికులు ఎంత డబ్బులు తీసుకుంటున్నారు. కొంతమంది నిర్మాతలు అయితే డైరెక్ట్ గా ఓపెన్ గా విశ్వప్రసాద్ లాంటి నిర్మాతలు అయితే టీజీ విశ్వప్రసాద్ లాంటి కంటిన్యూస్ సినిమా తీసే నిర్మాతలు, యాక్టివ్ గా నిర్మాతలు డైరెక్ట్ గా చెప్తున్నారు ఒక డ్రైవర్ కి నెలకి 60-70 వేలు మేము పే చేస్తూ ఉన్నాము. దీని ద్వారా నిర్మాతలకి చాలా బడ్డను పడుతుంది. వస్తున్న పరిస్థితుల్లో సినిమాలు చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఎవరు కూడా సొంతంగా పెట్టుకొని సొంతంగా చేసుకుంటేనే ఇండస్ట్రీ ముందుకెళ్లే పరిస్థితి వస్తుందని విశ్వప్రసాద్ లాంటి నిర్మాతలు మీడియా ముందు వాపోతున్నారంటే ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందో మనకి ఇప్పటికీ అర్థమవుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఇండస్ట్రీ ఎలా ముందుకెళ్ళాలి, ఈ సమస్యను ఎలా ముందు తీసుకెళ్లాలి అనే విషయం మీద మాత్రం ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో వేడి చర్చ జరుగుతుంది. ఈ రోజు ఈ
చర్చ పూర్తయిన తర్వాత వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడుతుందని చెప్తా అంటున్నారు. అయితే ఇప్పటికే నిర్మాతలు చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఇప్పుడు ఈ ఫెడరేషన్ సభ్యులు కూడా చిరంజీవి గారిని కలిస్తే ఫెడరేషన్ సభ్యులు అనే మాట ఒకటే, చిరంజీవి గారు ఎలాంటి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారో చిరంజీవి గారు ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా చేయడానికి మేము ముందుకెళ్తాము అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చివరికి ఇండస్ట్రీ సమస్య చిరంజీవి గారే పరిష్కరించే తీసుకెళ్తుందా, లేకపోతే ఛాంబర్ లో కూర్చొని ఫెడరేషన్ సభ్యులు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించే తీసుకెళ్తారా అనేది ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ శేఖర్. ఇక టాప్ 4 న్యూస్ చూడబోతున్నాం. కాంగ్రెస్ నాయకులకు కండకవరం పెరిగింది. అధికార మతంతో చేస్తున్నటువంటి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. అధికారిక కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ నేతలు ప్రోటోకాల్ పాటించకుండా ముందుకేస్తున్నారు. మొన్నటికి మొన్న మహేశ్వరం నియోజకవర్గంలో జరిగినటువంటి ఘర్షణలో మొదటి మహిళ అయినటువంటి హోంమంత్రి అని చూడకుండా సబితా ఇంద్రెడ్డిపై దాడికి తెగబడిన ఘటన మరవక ముందే ఆసిఫాబాద్లో అలాంటి ఆగడమే కనిపించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం సృష్టించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తున్నటువంటి ఎమ్మెల్యే కోవా లక్ష్మికి పదే అడ్డు తగిలారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జు శ్యామ్ నాయక్తో పాటు పార్టీ నేతల వైఖరిపై ఎమ్మెల్యే కోవలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను చూడకుండా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాడులు చేసే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో ఈరోజు రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వము రేషన్ కార్డులు అందజేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రసంగం చేస్తుండగా ఏదైతే అడిషనల్ కలెక్టర్ ప్రసంగాన్ని ఎమ్మెల్యే కోవలక్ష్మి అడ్డుకున్నారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడడం సరికాదంటూ మందలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మీదికి దూసుకురావడంతో ఎమ్మెల్యే కోవలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ప్రభుత్వ అధికారులు కూడా ఏదైతే కాంగ్రెస్ పథకాలకు సంబంధించి ప్రచారం చేస్తున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు, అన్ని సబ్బండ వర్గాలకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారంటూ కోవలక్ష్మి మాట్లాడారు. మళ్ళీ కోవలక్ష్మితో మాట్లాడుతుండగా కూడా ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులకు మరి ఎమ్మెల్యే కోవలక్ష్మి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోవలక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ మహిళ అన్నటువంటి తన మీద కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ అతని అనుచరులు దాడికి యత్నించారని, ఆదివాసీ మహిళనని చూడకుండా కూడా తనను దుర్భాషలాడానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తన జోలికి కానీ బీఆర్ఎస్ పార్టీ జోలికి కానీ వస్తే తగిన విధంగా బుద్ధి చెప్తామంటూ ఎమ్మెల్యే కోవలక్ష్మి స్థానిక కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. సురేష్, ఉమేష్, ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యే అయినటువంటి కోవలక్ష్మికి ప్రోటోకాల్ కూడా పాటించకుండా తనపైన ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించారనేది ప్రధాన అభియోగం. దాని గురించి ఏమంటారు? సురేష్, తప్పకుండా ఏదైతే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోవలక్ష్మి పైన ప్రోటోకాల్ ప్రకారం కూడా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమంలో తను పాల్గొని ఏదైతే ఆ కార్యక్రమానికి అటెండ్ అవడంతో అటు ఏదైతే ప్రభుత్వ అధికారి కాంగ్రెస్ పథకాలకు అనుకూలంగా ప్రచారం ఏదైతే స్పీచ్ తన ప్రసంగంలో కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇవ్వలేదని ఈ ప్రభుత్వం ఇస్తుందంటూ కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేయడంతోనే ఎమ్మెల్యే కోవలక్ష్మి అతని ప్రభుత్వాధికారి ప్రసంగాన్ని అడ్డుకొని అది ఏదైతే ప్రభుత్వాధికారిగా ఉండి కాంగ్రెస్ పథకాలకు ప్రచారం చేయడం సరికాదని, ఒక రాజకీయ నాయకునిగా మాట్లాడడం సరికాదని, కేవలం ప్రభుత్వ అధికారి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి మాట్లాడాలి కానీ మీకు రాజకీయాలు అవసరం లేదంటూ
అతన్ని హెచ్చరించడం జరిగింది. దీంతో కాంగ్రెస్ అటు నాయకులు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో పాటు అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఒక్కసారిగా ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రసంగాన్ని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. సురేష్, ఉమేష్, ఏదైతే ఎమ్మెల్యే అయినటువంటి కోవలక్ష్మిపై ప్రభుత్వ అధికారులు ఇలా దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదైతే ఓవైపు ప్రభుత్వ అధికారిని హెచ్చరించిన ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కాంగ్రెస్ మహిళలను కూడా చూడకుండా ఒకసారిగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ తో పాటు అతని అనుచరులు కూడా దూసుకు వెళ్లి దుర్భాషలాడుతూ ఆ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం పట్ల కూడా అటు బీఆర్ఎస్ నాయకులతో పాటు మిగతా ఏదైతే అక్కడ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి కార్యక్రమానికి వచ్చిన మహిళలు కూడా తీవ్రంగా ఏదైతే కాంగ్రెస్ నాయకుల వైఖరిపై కూడా వాళ్ళు మండిపడ్డారు. ఒకవైపు ఆదివాసీ మహిళలను చూడకుండా కూడా దుర్భాషలాడుతూ ఏదైతే ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకోవడం కూడా సరికాదంటూ వాళ్ళందరూ కూడా మండిపడ్డారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.